ఇప్పటి వరకు మనం క్షేమంగా ఉన్నామంటే ఆయన ఉచితమైన ప్రేమ. స్తోత్రం. కుండలో విషం ఉన్నది చెప్పాలి. ఏంటంట? కుండలో విషం ఉన్నది. చూడండి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చదువు. గిలాదులోనికి తిరిగి రాగా ప్రవక్తల శిష్యులు అతడు తన పనివారిని పిలిచి ప్రవక్తల శిష్యులకు కూరలు వేరుటకు పొలంలోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్టులను చూచి దాని గుణము ఎరగక దాని తీగలు తెంపి వాటిని కడిగి కూర కుండలో వేసెను. తినుచుట్టుకు వారు వడ్డింపక ప్రవర్తనలో శిష్యులలో రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి తినకమానిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. ప్రేమ నమ్మకైన మా తండ్రి, దయగల మా యేసు, నీ పాదాల కొందనాలు అయ్యా. ఇప్పటి వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి పాటల్లో, వాయిద్యాల్లో, ఇదిగో తండ్రి వాక్య పట్టణంలో, ఆరాధనలో మీరున్నారు. నీ సన్నిధి మాకు తోడుగా ఇచ్చి నాయన, అలుపునైన నన్ను నీ శిలసాట మరుగుపరుచుకొని చెరువచ్చిన బిడ్డలతోనూ సమీపంగా ఇదిగో తండ్రి నాయన వింటున్న బిడ్డలతో, ఈ శబ్దంతో ద్వారా వింటున్న వారితో కూడా నాయన మీరు మాట్లాడి మహిమ తెచ్చుకొని చదవబడిన వాక్యంలో నుంచి విరిచిన బిడ్డలకు వడ్డించమని అల్పనైన నన్ను నీ శిలసాటను మరుగుపరుచుకోండి ప్రభువా. మానవుడి జ్ఞానాన్ని మరుగుపరిచిన ఆయన పరలోక జ్ఞానంతో నింపి నీ సన్నిధానంలో బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఏలియా గిలాలోనకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగిన ప్రవర్తల శిష్యులలో అతని సమక్షమును సమకూడి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవర్తల శిష్యులను కూర వంట చేయమని సెలవీయగా, అయితే ఒకడు కూరలో వేరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును తీగలను దాని గుణము ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవర్తల శిష్యులలో రుచి చూచి, దైవజనుడు ఆ కుండలో విషమున్నదని కేకల వేసి చెప్పెను. స్తోత్రం. చూడండి, ఇక్కడ కుండ మానవుడు హృదయానికి గుర్తుగా ఉంది. చెప్పాలి, కుండ ఎవరికి గుర్తుగా ఉంది? మానవుడు హృదయానికి గుర్తుగా ఉంది. అంటే ఇప్పుడు మానవుడు హృదయంలో ఏముందంట? పాపం ఉంది. ఈ పాపం పోవాలంటే కదా, కొంతమంది అంటారు, ఎవరైనా కోపంగా మనకెళ్ళి చూసామనుకో, ఇది మంచివాడు కాదు, ఇది విషం మనిషి అంటాం. అవునా? విషం మనిషి ఒక ఆయన ఉన్నాడు తెలుసా? విషం మనిషి. ఆయన కొయ్యి జాతుల నుంచి మరి ఎన్ని రకాల పాములు ఉన్నాయో అన్ని రకాల విషాన్ని ఆ తండ్రి అతనికి పెట్టాడు. పొన్నం నాకు సినిమా చూశారు ఎవరన్నా? ఇప్పుడు చూడమని కాదు, మన మందిరానికి రాకముందు, దేవునిలోకి రాకముందు పొన్నం నాకు సినిమా అతని స్టోరీయే. స్తోత్రం. అయితే ఎందుకోలాగా అతను విషం మనిషిగా మారాడు అని అంటే, ఆ రోజుల్లో గొప్పవారు ఉండేవాళ్ళు, వాళ్ళు అడవుల్లో బతికేవాళ్ళు కాబట్టి ఆ కోయి పిల్లల్లోని ఎవరైనా అందంగా ఉంటే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తీసుకెళ్ళిపోయి ఆ పిల్లల్ని పాడు చేసి
దయ్య ఉంటే వదిలిపెట్టేవాళ్ళు, లేదంటే చంపేసేవాళ్ళు. ఆ రాజులకి అప్పుడు వాళ్ళకున్నటువంటి అలవాటు అది. అయితే అక్కడ ఉన్నటువంటి అడవి జాతి వాళ్ళు ఏం చేశారంటే, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ మీద మనం తిరగబడలేం, కొట్టలేం, మనమే ఒక వింత మనిషిగా మారాలనుకున్నటువంటి తండ్రి కన్న కొడుకుని కూడా ఆలోచన చేయకుండా అన్నంలో విషం కలిపి తన కుమారుడికి పెడతా ఉండేవాడు. తన కుమారుడికి పెడతా ఉన్నప్పుడు ఆ వ్యక్తి విషం మనిషిగా మారి అతను ఎవరిని కొట్టినా, ఎవరికైనా గోరు తగిలినా అక్కడికక్కడ చనిపోయేవాళ్ళు. ఆ మనిషికి భయపడి ఆ కొయ్య గూడెం మీదకి దొరలు వచ్చేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అరే వాళ్ళ విషం మనిషి ఉన్నారా, వెళ్ళమాకండి, అక్కడికి వెళితే మనకు ప్రమాదం. స్తోత్రం చెబుదామా? చూసారా, స్వార్థం అనే పాపము ఎంత భయంకరమైన పరిస్థితిలోకి తీసుకొచ్చింది అని అంటే, పాపం కూడా అంతే. హల్లెలూయా. ఆయన కూడా పాట రాశాడు. ఏం పాట అది? ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే. ఏనండా, ఏమంటున్నాడు? నా పాపం కడిగావు, నా విషము విరిచేసావు, నన్ను మనిషిని సమాజంలో ఒక మనిషిగా నిలబెట్టావు. ఎందుకు పనికిరాని నన్ను ఇదిగో విషం మనిషిగా విషముతోనే చనిపోతాను అనుకున్నాను, నన్ను బాగు చేశావు. అయినంట ఆ గూడానికి దూరంలో సభలు జరుగుతున్నాయి. సభలు జరుగుతున్నప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా? మీకు తెలియదు, తెలుసమ్మా? ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చినని ఆయన వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు, ఆ వాక్యం విని నేను కూడా నశించిపోతున్నాను కదా, నా శరీరంలో భయంకరమైన పాపం ఉంది, నా శరీరంలో భయంకరమైన వ్యాధి ఉంది, నా శరీరంలో భయంకరమైన విషయం ఉంది అని అక్కడే నిలబడి ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, పిల్లరా, దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే ఆ వ్యక్తిని దర్శించిందో తనలో విషము దిగిపోయింది. అది గమనించాడు అతను. దేవుడు గొప్పవాడని చెప్పని అప్పుడు దేవుని కలిగి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుని కలిగి ఉన్నాడు. ఆ విషము మనిషి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాడంటే అట్టి కృప నుంచి దేవుడు విడిపించాడు. కారణం ఏంటయ్యా అంటే, చూడండి అక్కడ ఏమంటున్నాడు? దైవజనుడు, ఆ కొండలో విషం ఉంది. వెర్రి ద్రాక్షాలు తీసుకొచ్చంట కూర వండి, ఆ కూర వండుతున్నప్పుడు ఆ కూరలో ఏముందయ్యా అంటే దాంట్లో పాపము ఉంది. అంటే విషము ఆ కూరలో ఉంటే తిన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పాలి? అది తిన్నారనుకో ఏమైంది? చనిపోవటమే. చూడండి ఇప్పుడు దేని బిడ్డరా, బిందుడు పాలలో చొక్క విషయం కాదు చాలు కదా, పాలన్నీ విషం అవ్వాలంటే. హల్లెలూయా. ఆ కొండలో కూర ఒక్కటి చాలు అక్కడున్న ఇశ్రాయేలు అందరూ శాస్తానికి. అక్కడున్నటువంటి భయంకరమైన బాధ వచ్చిందంట, శ్రమ వచ్చిందంట, ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏమి తినాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారయ్య అంటే కూర ఆకులు తీసుకొచ్చి కూర వండమన్నాడంట. తెలియకనే వారు ఏం చేశారంటే వెర్రి ద్రాక్ష తేగల తీసుకొచ్చి కూర వండుతున్నప్పుడు
అది విషముగా మారిపోయింది. సాతాను ఒకసారి లోకంలో ఉన్న పాపం మనలోకి తీసుకొస్తాడు. అప్పుడే మన బ్రతుకులు చెడిపోతాయి, అప్పుడే మన జీవితాలు పాడైపోతాయి. పాపం అనే విషము విరవబడాలి. పాపము నుంచి విడుదల పొందిన వాడు ఎలా విడుదల పొందుతాడు? ఏ విధంగా విడుదల పొందుతాడంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్బాయి నేను మీకు యెరికో పట్టణాన్ని ఇస్తున్నాను రా. స్తోత్రం. మీకు నేను యెరికో పట్టణాన్ని ఇవ్వబోతున్నాను స్వాస్థ్యంగా. దాంట్లోకి ప్రవేశించిన తర్వాత యెరికో పట్టణాన్ని నేను శపించబోతున్నాను. ఆ శపించే పట్టణంలో ఏది కూడా మీరు ఆశించొద్దు, దేని కూడా మీరు తీసుకొనొద్దు, చూడొద్దు, ముట్టొద్దు. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఆశించొద్దు, చూడొద్దు, ముట్టొద్దు. సరే చెప్పు. దేవుడు వెళ్ళిపోయాడు, యెరికో గోడలు కూలిపోయాయి. ఆకాన్ అనే వాడు ఏం చేశాడంటే, దేవుడు ఆ పట్టణానికి శపించేశాడు. శపించేసిన ఆ పట్టణంలో వెండి బంగారపు కమ్మెలు తీసుకుని దాచిపెట్టాడు. ఇక వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఇశ్రాయేలు ప్రజలకంట నెమ్మది లేదు, సమాధానం లేదు, నిలలేకపోతున్నారు. వారికి విజయం లేదు, అపజయాలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటని ఆలోచన చేస్తే ప్రభు అంటున్నాడు, ఒరే నాయన నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యా మాకెందుకు ఈ అపజయం? ఈ యెరికో పట్టణంలోకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఆ యోర్దాను నది తీరాన్ని చంపపోయావా? మమ్మల్ని ఎందుకు తెచ్చావు? నిన్ను ఎవరిదేమన్నాడు? ఇక్కడ మమ్మల్ని చంపటానికా? శత్రువు చేతుల నుంచి తరివేశావు. ఇక్కడికి వస్తేనేమో ఇదిగో ఈ ఊరిలో మాకు అన్ని అపజయాలే, ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎందుకు తగులుతూ ఉందని ఈ యెహోషువ ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, తన ధూళి నెత్తి మీద పోసుకొని బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడంట. కారణం, కుటుంబంలో ఒక్కడు చాలు చెడ్డ పేరు తేటాకి. అవునా? కుటుంబంలో స్త్రీయే కానీ పురుషులే కానీ ఒక వ్యక్తి చాలు కుటుంబాన్ని రోడ్ల పాలు చేయాలంటే. కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టాలన్నా, కుటుంబాన్ని సమాజంలో నవ్వుల పాలు చేయాలన్నా ఒక వ్యక్తి చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అపజయాల పాలవటానికి మనలో ఉన్న పాపం ఒకటి చాలు, మన లోకంలో నశించిపోవటానికి. అది ఏదైనా కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఎటువంటిదైనా కావచ్చు. మన జీవితాలు పతనం చేయటానికి ఆ పాపం ఒకటి చాలు. అయితే పిల్లరా, మరి యెహోషువతో చెప్తున్నాడంట, అయ్యా మీలో ఒకడు విరోధంగా పాపం చేశాడు. హల్లెలూయా. ఏనండా, మీలో ఒకడు. ఇప్పుడు దైవజనుడా కొండలో విషయం ఉందని ఎలాగా దేవుడు ప్రేరేపణ చేసి చెప్పాడో, ఆ ఇశ్రాయేలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యెహోషువా మీలో ఒకడున్నాడు. ఎవడు ప్రభువా అంటే, ఉదయాన్నే 12 గోత్రాలని ఎదురుగా మొత్తం నిలబెట్టావు, నేను వస్తాను, ఎవడో చూపిస్తాను, వాడిని నాశనం చేయను అంటాడు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి అంతా ఆ చెవున మాట్లాడుకొని అందరికీ తెలిసింది. అప్పుడు ఆకాను కూడా తెలిసింది. తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? పాపం చేసింది అతనే, వెండి బంగారాలు తీసుకుంది అతనే, దాచిపెట్టింది అతనే. మరి ఏం చేయాలి? ప్రభా నేను తప్పు చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని అడగాలి. అడగలా, పంది బొర్లాడంట రాత్రి అంతా మంచం మీద. తన వారికి కూడా చెప్పాలమ్మా, నేను ఇట్లా చేశానమ్మా, నా కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేశానమ్మా అని తన వారికి చెప్పలా. చెప్పినట్టే తన రాత్రి శాపం నుంచి దేవుడు విడిపించేవాడేమో. తెలియకపోతే ఈ కొండలో విషయం ఉందని తెలియక తిన్నారనుకోండి, అక్కడ ఉన్న వారందరూ ఏమైపోయేవాళ్ళు? చనిపోయేవారు. తెలిసి కూడా ఈ వ్యక్తి ఇదిగోండి హృదయము ఆ కొవ్వుతో నింపబడి ఉంది. ఏమైద్దిలే గర్వం. గర్విష్ఠుడా నీకు నేను విరోధిని. ప్రభు ఏమంటున్నాడు? గర్విష్ఠుడా నీకు నేను విరోధిని. జాగ్రత్త. లోకం ఒక దినాన నాశనం అయిపోద్ది, లోకం ఒక దినాన అంతమైపోద్ది. లోకంలో ఏమి లేదు ప్రియదేవులారా. ప్రభు అంటున్నాడు, లోకము నా వలన కలిగినది కాదు. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నా వలన కలిగింది కాదు. అది ఏదైనా కావచ్చు, అది మానవుడు దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే తన జీవితం పతనం చేసుకోవటానికి. కారణం మానవుడు పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే నీ హృదయమైన కుండలో విషయం ఉంది. అది విరగాలంటే ఏం చేయాలి?
క్లియరా, అది విషయం విరిగిపోవాలంటే అక్కడ అతనంట ఒప్పుకోలేదు. మరి దేవుని హస్తం వచ్చింది. ఈ 12 గోత్రాలు ఎలా చూపించి ఆకాన్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇతడే ఏం చేయమంటావు ప్రభు అంటే, ఇతని కుటుంబాన్ని లాక్కెళ్ళిపోయి ఊరు చివన ఆకూరు లోయల్లో తగలబెట్టండి అన్నాడు. ఎంత భయంకరం! ఆకూరు లోయలో రాళ్ళతో కొట్టి కుటుంబాన్ని అంతా కాల్చేస్తుంటే తన బిడ్డ అడుగుతుంది, నాన్న ఏంటి మాకు ఈ పరిస్థితి? బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రులంట ద్రాక్షలు తింటే పిల్లలకు పళ్ళు పూలుస్తాయి అంట. చెప్పాలి ఏంటది? తండ్రులు ద్రాక్షలు తింటే ఎవరికి పళ్ళు పూల్చినాయి? తిందెవరో అంటే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు పాపం అంట బిడ్డల మీదకి శాపంగా మారిపోద్ది. స్తోత్ర, హల్లెలూయా. ఆకాను కుటుంబం పాడైపోయింది. ఆఖరి దశలో కూడా అతను మొరబెట్టలేదు. మొరబెడితే ఇది ఇక్కడ ఏలియా చేసిన పని ఏం చేశాడో చూద్దాం. చూడండి, కింద వచ్చినాలు ఏం చేశాడో చూద్దాం. 4వ అధ్యాయం 41 నుంచి కొంత కింద వచ్చినాలు చదువుదాం. అతడు పిండి కొంత తేమనెను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయించుటకు వడ్డింపండి అని చెప్పెను. కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయిన మరియు వారు చెప్పాలి, వారు బయలుమ నుండి మొదటి పంట చేయబడిన వారి రొట్టెలను క్రొత్తగా గోధుమ వెన్నెలను కొని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయుటకు స్తోత్రం చెబుదామా. ఈ కార్యం చూసిన వారంట దైవజనుడికి ఏం తెచ్చారే అంటే పంటను కానుకగా తెచ్చారు. నువ్వేం కానుకలు వంశంలో నీ హృదయం నీవు దేవునికి చాలు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆ కుండలో ఏం వేసాడంట? కొంత ఏం పిండి వేసాడు? ఏం పిండి వేసాడంట? గోధుమ పిండి. ఆ ముద్ద కొంచెం దాంట్లో వేసాడంట. ఆ గోధుమ పిండి ఇప్పుడు మనం బల్లారాధనలో రొట్టె దేంతో కాలుస్తాం కదా. అంటే ప్రభు శరీరము నల్లగొట్టబడి శరీరం అంట ఎవరి కోసం నల్లగొట్టబడిందంటే మన కొరకు, మన పాపాల నిమిత్తమై తన శరీరము నల్లగొట్టబడింది. ఎప్పుడైతే పిండి ముద్దన దాంట్లో వేశాడో పిల్లరా విషం విరిగిపోయింది. యేసు ప్రభు ఎప్పుడైతే మనలోకి వస్తాడో, యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో పిల్లరా మనలో ఉన్న విషయం అనే ఆ పాపం అంట విరిగిపోద్ది, పరిశుద్ధులుగా మారుతాం. చూడండి, లేవీకాండం 26వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు ఒకసారి చదువుదాం. లేవీకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 26వ అధ్యాయం 18 వచనం. లేవీకాండం 26వ అధ్యాయం 18 వచనం. నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. ఏనంట ఏం చేస్తాడంట? 18 వచనం చూడండి అక్కడ. ఇవన్నీ సంభవించినని మీరిక నా మాటలు విని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మలను దండించెదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము వినువలే భూమిని ఇత్తనవలే చేసేదను. ఏం చేస్తాడంట? జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇప్పుడైనను మీరు పాపాలు ఒప్పుకొని ప్రభు యొద్దకు రాకపోతే హల్లెలూయా మీ బల గౌరవాన్ని భంగపరుస్తాడంట. కొంతమంది అనుకుంటా నేను బలవంతున్నయా, నేను ధనవంతున్నయా, నేను అందగన్నయ్యా. స్తోత్రం చెబుదామా. ఇవన్నీ ప్రభు దగ్గర పనికిరావు. ఎవడైతే తగ్గించుకొని మారుమనసు పొంది ప్రభు కొరకు బ్రతుకుతాడో వాడి ఎడల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 వచనం త్వరగా చదువుదాం.
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. 28 15వ వచనం. నేను నేడు మీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన సమస్తమైన ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా శాపములనియు పట్టణములో నీవు శపించబడదవు, పొలములో నీవు శపించబడదవు. చూడండి, ఇక్కడ అన్ని శాపాలే. స్తోత్రం చెబుదామా. ఇక్కడ ఏమంటున్నాడు 15వ వచనంలో, నేను నేడు నీకు ఆజ్ఞాపించిన సమస్తమైన ఆజ్ఞలను నా కట్టలను అనుసరించి నడుచుకుని ఇవ్వాలనని నీ దేవుడని యెహోవాను సెలవిచ్చుచున్నాను. విని ఎడల మేలు పొందును. వినకపోతే ఏమైందంట పిల్లరా? వినకపోతే దేని బిడ్డరా వినాలి. మనం విని దేవుని సన్నిధానంలో దేవునికి ఇష్టమైన మార్గాన్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మార్గాన్ని మనం కట్టుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకోవాలి. ఇందాక మనం చదివిన భాగంలో కీర్తనలో ఆఖరి మాట ఉంది కదా, 88వ కీర్తనలో ఆఖరి మాట ఏముంది ఒకసారి చూడండి. 28 అదే 88వ కీర్తనలో ఆఖరి మాటలో ఏముంది ఒకసారి చూడండి. హల్లెలూయా. నా ప్రియులను నీవు నాకు దూరము ఉంచి ఉన్నావు, చీకటే నాకు. స్తోత్రం చెబుదామా. ఇది ఎవరు రాశారు అని అంటే ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారు. ఎవరో కోరాహు కుమారులు రాసిన కీర్తనలో కుమారులు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే నీళ్లు నాకు అందించినట్లు దినములు నన్ను ఆవరించను, అవి నన్ను చుట్టూరు చేరుకొని ఉన్నవి. నా ప్రియులు నా స్నేహితులు నీవు నాకు దూరము చేస్తున్నావు. ఎందుకు దూరం చేశాడంటే ఈ వ్యక్తి కోరాహు అనే వ్యక్తి దేవునికి లోబడాల. ఏం చేశాడంట? దేవునికి లోబడకుండానే సజీవంగానే భూగర్భంలోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా చెప్దాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? సజీవంగానే భూగర్భంలోకి వెళ్ళిపోయారు, నశించిపోయారు. అందుకే అంటున్నారు, అయ్యా నా బంధువులు నాకు దూరం చేశావు. కారణం ఏంటంటే వారు దేవునికి లోబడలా, దేవుని మాట వినలేదంట. ప్రియులారా చూడండి, సమూయేలు రాసిన గ్రంథం 2వ సమూయేలు రాసిన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం ప్లేరా 21వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం త్వరగా. 21:1 వచనం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చును, సౌలు గిబేనులను హతము చేసి కనుక అతని బట్టియు నరహంతుకును అని ఆ ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగను. ఏమొచ్చిందంట? ఎవరిని బట్టి కరువు వచ్చిందంట? ఎవరిని బట్టి? హల్లెలూయా. రాజు అయిన సౌలు బట్టి కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చిందంటే దేవుడంట ఆ ఊర్లో గిబేనులో అందరిని హతము చేయమన్నాడు. హతము చేసి అతనికి నచ్చినవి తెచ్చుకున్నాడంట. దేవుడు ఏం చెప్పాడు? ఆఖరికి చంటి పిల్లలతో సహా పాడ్చమన్నాడు. హల్లెలూయా. ఆ కాలంలో భయంకరమైన శ్రమ అనుభవించే కారణం ఏంటంటే మానవుడు పాపమే తన జీవితంలో నిలకడలేని వారిగా చేస్తూ ఉంది.
మానవుడు పాపం అనేకమైన రీతులుగా ఇదిగో మనల్ని అంటే ఏం చేస్తాం, పట్టి పీడిస్తూ ఉంది. మనం అనుకుంటాం మన పాపం ఎక్కడికో వెళ్ళదు. దావీదు అంటాడు, అయ్యా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉందయ్యా. ఏంటంట, నా పాపం ఎల్లప్పుడే నా ఎదుట ఉంది, అది నన్ను పట్టి పీడిస్తుంది ప్రభా. ఒకసారి అంట పిల్లరా, ఒక వ్యాపారం చేసుకున్న వ్యక్తులు, వాళ్ళకి పెద్ద కిరాణా కొట్టుంది. వాళ్ళకి పెద్ద కిరాణా కొట్టుంటే ఒక్కగానో కుమారుడు కొన్ని లక్షలు కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు చేస్తే కొంతకాలం వరకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టట్లా. పిల్లలు పుట్టకపోతే మరి ఆ పానసలు కానీ ఈ పానసలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ అంటున్నారంట, అయ్యా మీ అబ్బాయికి పెళ్లి చేయరా అంటున్నారంట. ఏమంటున్నారు, మీ అబ్బాయికి పెళ్లి చేయరా అంటున్నారంట. ఇదేంట్రా, పెళ్ళైన మా పిల్లని పట్టుకొని పెళ్లి చేయరని అడుగుతున్నారు వీళ్ళు, ఏమన్నా మా అబ్బాయికి పిల్లనిస్తారేమని. ఏంటంట అంటే, మీకు ఒక్కగానొక్క కుమారుడు కదా, మీకు బోల్డ్ ఆస్తి ఉంది, మీకు కట్నం ఎంత కావాలో అడగండి, మా పిల్లని ఇస్తామన్నారంట. తల్లికి అక్కలేని ఆశ పుట్టింది. ఓహో ఎట్ట కూడా ఇస్తారా అని చెప్పని, సరేయా మేము పలానా రోజు వచ్చి మాట్లాడుకుంటామని ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కుమారుడికి చెప్తున్నారంటారా, పెచ్చోడా మళ్ళీ పెళ్లి చేసుకో, బోల్డ్ డబ్బులు వస్తాయి, దీనికి ఇక పిల్లలు పట్టట్లా, దీన్ని బాగా తొలగించుకుందాం అందంట. అదేంటమ్మా తప్పు కదా, అది మన ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్లే కదా, మనం అట్లా చేయకూడదుగా అంటే, మరి నీకేం తెలియదు నా పిల్లోడికి అన్నీ చెప్పి ఎట్లాగైతే ఒప్పించారు. ఒప్పించేసి పగలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. అమ్మా మేము యాత్రలకు వెళ్తున్నాం, మా పిల్లని వచ్చి చూస్తూ ఉండండి, మా కోడలు రానంటుంది, ఎందుకనో ఆ అమ్మాయి రావడానికి ఇష్టపడట్లేదు, మేము కొంత టైం బట్టిది వచ్చేలోకే మా కోడలను చూస్తూ ఉండండి అన్నారంట. ఈ చెప్పిన సంగతి కోళ్ళకు తెలియదు. ఈ తల్లి ముగ్గురికి తెలుసు, కొడుకు తెలుసు, తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు, కోడలకు మాత్రం తెలీదు. చుట్టుపక్కల వాళ్ళకి చెప్పారు, సరే అమ్మా వెళ్ళండి, అదంతా మాత్రం మా పిల్లలు ఒక పిల్ల మేము చూసుకుంటాం అన్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ. సరే సహజంగా మనం కూడా ఊరు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం, పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు, అమ్మ కొంచెం పిల్లల్ని చూస్తూ ఉండండి, వీడు మంచోడు కాదు, దోలోడు అటు ఇటు వెళ్తూ ఉంటాడు, కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాం. సరే మా మనవని నేను ఎందుకు తేలేదంటే, కారులో కూర్చున్నాడు మెలహంను కూర్చోట్లా, ఆ పొలాల్లో ఏదైనా వెళ్తుంటే తాత అది చూడని అంటున్నాడు. నేను కారు దోలనా ఈ చూడనా, ఏం చేయను, ఇక ఇట్ట కాదని చెప్పి నీ వారం తేలా, ఎమడబడ్డాడు వస్తానని. వద్దులేరా ఎండరా వద్దన్నా, ఎండ అంటే కారులో వేసి వేస్తావు వెళ్దాం అంటున్నాడు. నేను కారులో వేసి వేయట్లేదన్నా, నువ్వు అట్టగా అంటావు అని వాళ్ళ మామ దగ్గరికి అంటున్నాడు. మొన్న వెళ్ళినప్పుడు డొక్కల పొడిచానంటే అందుకే తీసుకెళ్ళట్లేదు నన్ను అని అంటున్నాడు. మంచమే పడుకొని నన్ను డొక్కల పొడిచాను, నిద్రపోనీలా, స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. సరే వచ్చేటప్పుడు పిల్లకి చెప్పామా, ఇది జాగ్రత్త నేను వెళ్తానన్న, మేము సాయంత్రం వస్తుంది జాగ్రత్త. అట్లాగే వీళ్ళు కూడా జాగ్రత్త చెప్పి వెళ్ళారు. చెప్పి వెళ్ళినప్పుడు సరే వెళ్ళిపోయారు, వాళ్ళ యాత్రలకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు. తెల్లారు చూశారంటే ఇరుగు పొరుగు వాళ్ళు, ఈ అమ్మాయి ఏంట్రా బయటికి రావట్లేదు, వీళ్ళ అత్త మామేమో మనకు చెప్పి వెళ్ళారు, ఈ అమ్మాయి బయటికి రావట్లేదని చూస్తున్నారు, బయటికి రావట్లా. సాయంత్రం చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు ఇంట్లో నుంచి భయంకరమైన వాసన బయటకు వస్తుంది. ఏంటని గబగబా చూస్తే కిటికీలు పగలగొట్టి చూస్తే ఆ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుంది, ఫ్యాన్కి ఉరేసుకుంది. సరే చేసింది ఎవరో, అత్తే చేసింది, అది పక్కన వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ అత్త మామ మంచోళ్ళు, ఈ పిల్లని బతిలాడే రామ్మాని బతిలాడితే ఈ అమ్మాయి వెళ్ళదు ఇందుకని అనుకుంటా, ఏనట ఇట్లా చేసుకోవటానికి అత్తమామ పిలిస్తే వెళ్ళలేదు ఈ అమ్మాయి. ఎంత పని చేసుకుంది, పిచ్చమోహంది, చక్కని భర్త, మంచి అత్తమామలో. అత్తగా ఎప్పుడు చూడలేదు ఆ పిల్లని, కోడలుగా చూడలేదు. కూతురు లేరు బట్టి కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది అమ్మాయి అత్తగారు. మామ కూడా అట్టగా చూసుకున్నాడు. ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా చేసింది, మంచి భర్త మంచి అత్తమామ అని వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. సరే పోలీసు వాళ్ళు వచ్చారు, బాడీని కిందకి దించారు. ఏంటమ్మా అంటే, అయ్యా అత్త మంచిది, మామ మంచోడు, భార్య మంచి, భర్త మంచోడు అయ్యా, వాళ్ళలో ఏం లోపం లేదయ్యా, ఈ పిల్లలోనే తేడా ఉంది. ఎందుకు ఇలా చేసింది అని అంటే తెలియదయ్యా, వాళ్ళ మంచోళ్ళే, ఏనాడు కోళ్ళ మీద కానీ భార్య మీద కానీ వాళ్ళు తగాదాన్నుళ్ళు కాదయ్యా, అసలు అరుసుకోవడమే మేము వినలేదయ్యా. సరే అనుకున్నారు, ఆత్మహత్యగా ఈ అమ్మాయి కావాలని చేసుకుందని రాశారు.
రాసేస్తే ఎన్ని రోజులు చూసినా దొంగోడు దొరకట్లా. సంవత్సరాలు గడిచిపోయింది. సంవత్సరాలు గడిచిపోతే ఆ ఫైల్ అంట మరి దొంగ దొరకలేదు కదా, మరి స్టేషన్లో ఫైల్ అట్లాగే ఉంటుందిగా. ఆ ఫైల్ అట్లాగే ఉన్నప్పుడు కొత్త సీఏ మారాడంట. మరి అబ్బాయి కొంచెం పాత కేసులు నా ముందు పెట్టండి రా, తీసుకురండి అంటే అవన్నీ తీసుకొచ్చి ముందే వేస్తే పుస్తకాలన్నీ తిరగేసాడు. అబ్బాయి దీని ఏంటిది దొరకలేదని వేశారు, ఈ కేసు ఇంకా అవ్వలేదా అన్నాడంట. లేదయ్యా అవ్వలేదయ్యా, అది పక్కన పెట్టేసాం, దొరకలేదు, ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది అని అన్నారు. ఈడి లోపు కట్నం తీసుకొని ఆ అమ్మాయితో బాగానే ఉన్నాడు. స్తోత్రం. అప్పటికి ఆ పెళ్లి చేసుకుని అమ్మాయితో బాగానే ఉంటున్నాడు. సరే సే గారు అన్నారంట, మెల్లకుండా వెళ్ళి తల్లికి తెలియకుండా కొడుకుంది అండి, కొడుకు తెలియకుండా తల్లింది అండి, చెరొక గదిలో పెట్టండి వాళ్ళిద్దరినే. కొడుకు ఆ గదిలో ఉన్నాడని తల్లికి తెలియదు, తల్లిది ఈ గదిలో ఉన్నాడని కొడుకు తెలియదు. చెరొక గదిలో పెట్టారు. అమ్మ చెప్పమ్మంటే, అయ్యా నాకు తెలియదు అయ్యా, నా కూతురు అయ్యా, నా బిడ్డ అయ్యా అంటుందంట. సరే ఎట్టాగ ముసలు చెప్పట్లేదని కొడుకు దగ్గరికి వెళ్ళారు. ఎరా అసలు అంతా నువ్వేనంటగా, ఏనట అంతా నువ్వేనంటగారా, ఆ పిల్లని చంపేసి వెళ్ళిపోయావంట, అంతా నీ ప్లానే కంట. అయ్యా నాకేం తెలియదు అయ్యా, అంతా మా అమ్మేనయ్యా అన్నాడంట. స్తోత్రం. ఏమన్నాడు? అంతా మా అమ్మే. చూడండి, హృదయంలో పాపము, నీకుండ అనే హృదయంలో విషం ఉంది. దాని ద్వారా జీవితాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు కట్టపడట్లేదు. ఇప్పుడు ఇదే అనట్లా పాపం వెళ్ళిందా? ఎల్లప్పుడూ నా పాపము నా ఎదుటనే ఉంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి పిల్లిరా, ఆ పోలీసులు మరలా ఆ కేసు రాసుకొని దాన్ని మరలా తిరగరాశారు. తల్లికి కొడుక్కి తండ్రికి జైలు వేశారు. మనకు కూడా పాపం నుంచి విడుదల పొందకపోతే మనకు కూడా శిక్ష ఉంటుంది. స్తోత్రం చెబుదామా. ఏంటి ఆ శిక్ష అంటే నాకు చదివాం కదా మనం. ఏంటంట, తల్లిదండ్రులు ద్రాక్షాలు తింటే పిల్లల పళ్ళు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి పాపం చేస్తాడు ద్రాక్ష తోట కోసం. యెజబెలు పాపం చేపించింది. ఎలాగా? నాబోతు దగ్గరికి వెళ్ళి పొలం అడుగుతారు. పొలం అడిగితే నాబోతు ఏమని అంటాడు, వాడిచ్చేది ఏంటి, వాడి మీద దొంగ పత్రాలు రాసి దేవునికి విరోధంగా మాట్లాడిన పత్రాలు రాసి పంచండి అని చెప్పిన యెజబెలు ఏం చేసిందంటే ఆ గ్రామం అంతా పంచిచ్చింది. ప్రజలందరూ వచ్చి ఏం చేశారు, మంచోడు కాదని చంపేశారు. చంపేసి పొలం లాక్కున్నారు. ఆ సంగతి ఏలియాకు చెప్పాడు దేవుడు. స్తోత్రం చెబుదాం. మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు అనుకుంటాం, కానీ ఏలియాకు చెప్పాడంట. ఏలియా, ఒక్కసారి నాబోతు దగ్గరకు నువ్వు వెళ్ళి ఈ పొలం సంగతి అడుగు అన్నాడంట. వెళితే, అయ్యా ఏంటి నాయన ఇట్లా చేసేవంట, అయ్యా నా తప్పే బాబు, నన్ను క్షమించు నాయన అని అంటే, ప్రభు అన్నాడంటే వాడు దొంగ కన్నీరు గాడుతున్నాడు, ఈ సమయానికి ఈ కాలానికి వాడిని విడిచిపెట్టు, ఆ పాప మీద వారు కుమారుల మీదగా పంపుదాం. స్తోత్రం చెప్పండి. ఏనంట, ఆ పాప మీద వాని కుమారుల మీదగా వాళ్ళ కుమార్తెల మీదగా పంపుదాం, ఈ కాలానికి నేను విడిచిపెట్టే. స్తోత్రం చెబుదాం. తల్లిదండ్రులు చేసిన పాపం అంట బిడ్డలను పట్టి పీడిస్తుందంట పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 35వ అధ్యాయం. త్వరగా నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 28, 25 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడాలి పిల్లలు. 8వ అధ్యాయము 35 నుంచి కొన్ని వచనాలు. 35 నుంచి ఆకాశము నుండి వర్షము లేక నీవు వారిని వారు నీ నామమును ఒప్పుకొని తన పాపను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందున్న విని నీ దాసులైన ఇశ్రాయేలుగును నీ జనులు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి నీ మీద వర్షము కురిపించి దేశమందు క్షేమము గాను తెగులు కానీ
గంపుడు దెబ్బ కానీ చిత్తపట కానీ వండుకున్నట్లు చెడు పురుగు కానీ వారి శత్రువులు కానీ వారి దేశం వారి పట్ల ముట్టడి వేసిన ఏ తెగులు కానీ ఏ వ్యాధి కానీ కలిగినా ఇశ్రాయేలుని ఆ జనంలో నుండి ప్రతి మనిషిని నేను తన మనోవ్యాధిని తెలుసుకొని కదా. స్తోత్రం. హల్లెలూయా. చదువు చదువు, కింద వచ్చిన చదువు. ఒక్కడైనను జనులందరైనను ఈ మందిరము తట్టు తమ చేతులెత్తి చేసి ప్రార్థన విన్నపములను చేసిన ఎడల ప్రతి మనిషి హృదయము నువ్వు వెరుగుదువు గనక నీవు ఆకాశమును నీకు స్వాస్థ్యముగా విని క్షమించి దయచేసి ఎవని ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం. ఎవరి పాపాన్ని బట్టి ఎవరి ఫలితాన్ని బట్టి వారికంటే దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ఒకసారి అంటాం కదా, ఏమంటాం? ఎవరైనా మన ఎడల కఠినంగా ప్రవర్తించారనుకో, వారి పోరా ఒక దినాన్ని నీకు ఉందలేరా. స్తోత్రం చెబుదామా. ఒక దినాన్ని నీకు వారు పాపములు విడిచిపెట్టి మరలా వర్షం కొమ్మరించి వారిని క్షమించి ఏ బలహీనత లేకుండా వారిని కాపాడుతానంటున్నాడు. మనం క్షేమంగా ఉండాలంటే లోపల మనలో ఉన్న రోగం ఏమవ్వాలి, ఈ కొండలో ఉన్న విషయం ఏమవ్వాలి. స్తోత్రం చెబుదామా. మనుషులు అంటే ఇన్ని రకాల పాపాలు ఉన్నాయో తెలుసా? ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకళ్ళు చదవండి, ఒకళ్ళు లెక్క పెట్టండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. మార్కు సువార్త 7 లోపల నుండి దురాలోచనలను దొంగతనములను వ్యభిచారములు చెడుతనములను కామ వికారమును దైవదోషణయు అహంకారమును అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి మనుషులని అపవిత్రపరచును. స్తోత్రం. ఎన్నున్నాయంట? ఎన్నున్నాయి అమ్మా? 13 రకాలైన పాపాలు ఉన్నాయంట లోపల. అరే, షుగరు బీపీ ఉంటేనే నిలకడగా ఎవడో నిలబడలేడు. ఉంటాడా? హల్లెలూయా చెబుదామా. ఇదివరకు మన్నిటి ఎండలో మరి ఎప్పుడైనా క్లియర్గా ఎండలో ఉన్నానంటే ఈ షుగర్ని బట్టి బీపీని బట్టి అసలు ఉండలేకపోయేవాడిని. స్తోత్రం. మరి షుగర్ ఉంది, బీపీ ఉంది, అయినా కూడా నెమ్మది కలుగున్న కారణం నాలో ఏముంది? గోధుమ పిండి అనే ముద్దైన యేసు ప్రభువు అన్నాడు. స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆయన ఎవరి జీవితంలో ఉంటారో వారు బహు బలముగాను ఆరోగ్యంగాను వర్ధిల్లుతారు. దేని బిడ్డలారా చూడండి, ఒకసారి 2018లో నాకు షుగర్ వచ్చింది. నాకు తెలియదు షుగర్ ఉందని. ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నా. స్తోత్రం చెబుదామా. అప్పటికి 380 ఉంది షుగరు. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవట్లా. ఎందుకు? స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. దానికి చేయాల్సినవి రోజు యాపలతో పావుగంట మొహం కడుగుతా. పావుగంట 10 నిమిషాలు ఉంటుంది ఆ చేదు లోపల. స్తోత్రం చెబుదామా. మొహం కడిగిన 10 నిమిషాలు పావుగంట దాకా ఏం తీసుకోను. ఆ చేదు అట్లాగే ఉండిపోతుంది. స్తోత్రం. మరలా మా పెద్దోడు షుగర్ ఉందని అంటే ఏదో జావ తెచ్చాడు, జీన్ అంట. రోజు పొద్దున్న ఒక గ్లాసులు కాసేస్తుంది పాస్టమ్మ గారు. ఎప్పుడన్నా మందు బాగా కొంచెం షుగర్ బాగా ఇదైపోయింది, ఎక్కువగా ఉందనుకున్నప్పుడు ఒక టాబ్లెట్ వేస్తా. ఇంకంతే. స్తోత్రం చెబుదామా. నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నాను, రాత్రి అమ్మాయి కొద్దిగా ఇడ్లీ ఇచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు మళ్ళీ ఒక టీ తప్ప మళ్ళీ ఇంత ఇడ్లీ ముక్క కూడా. షుగర్ ఉంటాడు ఇప్పటిదాకా? ఉంటాడా? ఉండడం. నేను ప్రతి ఆదివారం ఇట్లాగే ఉంటాను. ఎందుకంటే మనకు అక్కడ ఆ చర్చిలో ప్రతి ఆదివారం బల్లారాధన ఉంటుంది. ముందు మనం దేవుని యొక్క శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క ఆ రొట్టెని, ఆ పిండి ముద్దను తీసుకొని ఎక్కడేసాడంట? విషం అనే కుండలో వేశాడు.
అది ఇరిగిపోయింది. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని మనం మరి మన శరీరంగా మార్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న పాపము, లోపము, శాపము పారిపోద్ది. అప్పుడు ఆరోగ్యవంతులు గుండి ఎలా ఉంటామంట చూద్దాం. చూడండి, ఆఖరిగా గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. గలతీ పత్రిక, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మఫలమేమనగా దేవా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, వాటిని విరోధమైన నియమము క్రీస్తు యేసు సంబంధులు శరీరము తాను ఇచ్చల నుండి దురాశలతోనూ సెలవు వేస్తున్నారు. స్తోత్రం చెబుదామా. యేసు ప్రభు యొక్క శరీరం ఆ సెలవు మాన మీద ముద్దలాగా మారింది. ఈ లోకం అనే పాపం అనే కుండలో ఆయన ఒక ముద్దగా లోకానికి వచ్చాడు, మనల్ని బ్రతికించాడు, మన పాపాన్ని తొలగించాడు. స్తోత్రం చెబుదామా. ఎన్ని ఫలాలు ఉన్నాయి అంటే 9 ఫలాలు ఉన్నాయి. ఒక్కసారి మీరు నిమ్మకాయ కానీ, దానిమ్మకాయ క్షమించాలి, మరి కమలాకాయ కానీ, మరి ఇంకా చూస్తే బత్తాయికాయ కానీ, ఏ కాయైనా ఒలవండి, ఎంత పెద్ద కాయైనా దాంట్లో ఎన్ని తొనలు ఉంటాయి? 9 ఉంటాయి. ఈ 9 ఫలాలు మనలో ఉండాలి. యేసు అనే శరీరం మనం ధరించుకోవాలి. అప్పుడు నెమ్మది కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఈ కుండలో ఉన్న విషం తొలగిపోద్ది. స్తోత్రం చెబుదామా. ఇప్పుడు కొండ అంటే ఎవరో? మన హృదయం. అక్కడేమన్నాడు దైవజనుడు ఆ కుండలో? స్తోత్రం. నాకు విషం మనసు గురించి చెప్పాను కదా, తనలో విషం ఉంది కాబట్టి ఆ మనుషుడి జోలికి ఎవరో. అప్పుడప్పుడు అంటాం, మరి వీడి జోలికి వెళ్ళకూడదు, ఇది నోరు మంచిది కాదు, దీని జోలికి వెళ్ళకూడదురా, దీని నోరు మంచిది కాదు అని అంటాం. స్తోత్రం చెబుదామా. కాబట్టి పిల్లరా, ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల పొంది, రక్షణ పొంది, ఆత్మీయ మేలులు పొందుకొని ఆయన రాకడికి సిద్ధపడదాం. మీ అందరి వందనాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. అమ్మాకి హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతులపైన ఆస్తునుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, ఉన్నతమైన దేవుడివయ్యా, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రాత్రంతా మమ్మల్ని కాపాడా. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం వినటానికి నా తండ్రి, నీ సన్నిధిలో నిలబెట్టిన విధానానికై వందనాలు, స్తోత్రాలు. నీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభువా. వచ్చిన ప్రయాణాలు తోడుగా ఉండారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కుటుంబాన్ని బట్టి, మీ దాసులను బట్టి జ్ఞాపకం చేసుకో. అలాగే నా ప్రభా, ఏ స్థలానికి వెళ్ళినా నా తండ్రి, నీ సేవా నిమిత్తం మీరు వాడుకునే విధానానికై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే నా తండ్రి, తలవంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో. పాడిన పాటల్లో మీరున్నారు దేవా, వాక్య భాగంలో మీరున్నారు అయ్యా. నా తండ్రి, నా ప్రభువా, తలవంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. వాళ్ళకొండ అవసరాలు, అక్కర్లు మీరు తీర్చండి ప్రభువా. ఆలోచనలు విరిగిన తండ్రి వయ్యా, అవసరాలు విరిగిన తండ్రి ప్రభువా. బలహీనత నుంచి విడిపించు. మనుష్యంతను దయచేయండి, ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి, ఆత్మను దయచేయండి ప్రభువా. మేము బ్రతుకుతున్న దినములన్నీ కూడా ప్రభువా నీ సన్నిధిలో బలపరచండి, స్థిరపరచండి అయా. మా మార్గాలు సరళం చేసి నడిపించమని కోరుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చమని కోరుకుంటున్నాం ప్రభువా. మనసులు వెరిగిన దేవుడు అయ్యా, అంతరంగాలు పరీక్షించి పరిశోధించే దేవుడు ప్రభువా. నీకు స్తోత్రం నాయన. నీ పరలోకం నుంచి నీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. మా శక్తి, మా యొక్క బలము సరిపోదు ప్రభువా. నీ జ్ఞానము, నీ శక్తి కావాలా, నీ ఆలోచన కావాలా. నీ పరలోకం నుంచి వచ్చే జ్ఞానం మాకు అవసరమై ఉన్నది ప్రభువా. మా సర్వ శరీరానికి నీ జ్ఞానము, నీ ఆలోచన అవసరమై ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రము నాయన. ఈ లోకానికి వేరుగా నీకు దగ్గరగా జీవించడానికి నీ కృపను దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. రాలేని బిడ్డలకు మరొక సమయాన్ని దయచేయండి తండ్రి. వచ్చి ఈ మాటలతో